ఏంటి కన్నయ్య? వందే మాతరం. ఎస్, వందే మాతరం. సో మొట్టమొదట వందే మాతరం అనేది మన భారతదేశానికి సంబంధించిన ఒక అస్తిత్వం. అది సరే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి ఉండే విలువ దానికి ఉంది. మన స్వాతంత్ర సంగ్రామం కాలంలో అదొక ప్రముఖ పాత్ర పోషించింది. అదొక వార్ క్రై. అందరినీ సంఘటితం చేయడానికి ఆ ఒక్క మాట అన్నమాట. అసలు వందే మాతరం అంటే జైలు ఇష్టం. అందుకని మనం బిగినింగ్ వందే మాతరం పాడదాం ఇద్దరం. వందే వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. సో నీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగు. అయితే ఇది ఇంతవరకు తెలిసింది కదా, తర్వాత ఇంకో కంప్లీట్ అవ్వలేదు కదా కానీ అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడదాం దాని గురించి. విల్ గో ఇన్ టు ఇట్ స్లోలీ, స్టెప్ బై స్టెప్. ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం ఈరోజు. అసలు వందే మాతరం అంటే ఏంటి? వందే మాతరం అన్నది ఒక సంస్కృత పదం. వందే అంటే ఏమనిపిస్తుంది? అంటే వందనం చేస్తున్నట్టు, అంటే నేను నమస్కరిస్తున్నాను. నమస్కరించడం. మాతరం అంటే ఎవరికి? మాతరం అంటే మన అమ్మకు. అమ్మ. అంటే ఇక్కడ అమ్మ అనేదాన్ని మనం మాతృభూమి అర్థంలో తీసుకోవాలి. అంటే మనకి బిడ్డకి జన్మనిచ్చే తల్లి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇక్కడ భారత భూమి మన మాతృభూమి అనే కాంటెక్స్ట్లో రాయబడ్డది అనేది అర్థం చేసుకుంటే అసలు ఏ గొడవ లేదు. ఓకే. కానీ ఏం చేస్తే జనాలు లిటరల్గా తీసుకుంటారు. అవును, మేము అమ్మకు నమస్కరించాం అంటారు కొందరు. సో వందే మాతరం అంటే అమ్మకు వందనం, మాతృమూర్తికి వందనం. ఏ మాతృమూర్తి? మనందరికీ ఉండడానికి నివాసం ఇచ్చి పుట్టిన మన మనుగడకు ఆధారభూతమైన ఈ నేలకి వందనం అని చెప్పడం అన్నమాట. వందే మాతరం ఎవరు రాశారు? బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, మనందరికి తెలిసింది. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. సో ఆయన యాక్చువల్గా 1870లో ఊరికి రాసుకున్న పోయం అది. మనం ఇప్పుడు వింటున్న ఆ 2 స్టాంజెస్ కాకుండా ఇంకొక 3 స్టాంజెస్ ఉన్నాయి. కానీ చాలామందికి అది తెలియదు. మనకు ఓన్లీ ఇప్పుడు మనం పాడినంత వరకు తెలుసు. ఆ 1870లో రాసిన తర్వాత, అంటే 1870 అంటే ఎప్పుడు అంటే మనకు స్వాతంత్రోద్యమం మొదలయ్యే కంటే చాలా ఏళ్ల ముందు, అంటే దగ్గర దగ్గర 60-70 సంవత్సరాల క్రితం, అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత ఒక 30 ఏళ్ళకి. ఓకే. ఆ తర్వాత ఆయన నవలాకారుడు కాబట్టి ఆనంద్ మఠ్ అని ఒక నవల రాశారు ఆయన. ఓకే. అది 1882లో ప్రింట్ అయింది. ఈ ఆనంద్ మఠ్ నావెల్లో ఆ వందే మాతర గీతాన్ని చేర్చారనమాట. వందే మాతరం సపరేట్గా రాయబడ్డది. ఓకే. ఆనంద్ మఠ్ నవల సపరేట్గా రాయబడ్డది. రెండింటిని కంపేర్ చేశారు. అట్లా వందే మాతరం అనేది బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాసి, అది భవిష్యత్తులో స్వాతంత్ర సంగ్రామానికి ఉపయోగపడుతుందన్న కాంటెక్స్లో రాసింది కాదు. ఇది దానికి ఉన్న ఒక భూమిక. అంటే ఉద్దేశం స్వతంత్ర సమర ఉద్యమంలో ఉపయోగించడానికి రాయలేదు. మరి ఏ ఉద్దేశంలో వందనం అంటే ఇప్పుడు 1870లో అప్పుడు బ్రిటిష్ పరిపాలన కదా. సో అప్పుడు బ్రిటిషర్స్ మన భారతీయుల మీద చేస్తున్న ఆకృత్యాలని నిరసిస్తూ రాసిన ఒక నావెల్ అది. నావెల్ అంటేనే కల్పిత కథ, యథార్థ కథ కాదు. నావెల్ అంటేనే కల్పితం. కానీ కల్పితం యథార్థ సంఘటన ఆధారం చేసుకొని. సో ఆ వందే మన ఆనంద్ మఠ్లో ఉన్న భూమిక అంతా ఏమిటి అంటే, దాని హృదయం ఏమిటిరా అంటే, ఎవరైతే సన్యాసులు ఉన్నారో అట్లాంటి వాళ్ళ మీద బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న దాడికి నిరసనగా సన్యాసులందరూ ఒక తిరుగుబాటు చేస్తారు. నవల పేరు ఒకసారి మళ్ళీ. ఆనంద్ మఠ్. ఆనంద్ మఠ్ అనేది నవల. మఠము, ఆనంద మఠము. ఓకే. దాన్ని బెంగాల్లో ఆనంద్ మఠ్ అన్నారు అనుకుందాం. అదేదో ఉండే మఠం కాదు, అది నవల పేరు అది. సో ఆనంద్ మఠ్ అనే నవల కాంటెక్స్ట్ ఏమిటి అంటే, అందులో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అందరూ అడవికి వెళ్తారు. అందులో సత్యానంద స్వామి అని ఒక ఆయన ఉంటారు. అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రిటిషర్స్ దాడి చేస్తారు. సో అక్కడున్న సన్యాసులు ఆ బ్రిటిషర్స్ని ఎదుర్కొని వీళ్ళని కాపాడతారు.
అప్పుడు అతనికి ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఓహో, మన భారతదేశం అనేది ఒక ఒక సమాజం చేత లేదా ఒక దేశం చేత అణగదొక్కబడ్డది, మనం మన దేశం కోసం పోరాడాలి అని చేసిన ఒక నినాదం అన్నమాట. సో అందరూ సన్యాసులందరూ కలిసి ఎట్లా చర్చించుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలంటే ఏం చేయొచ్చు అని పరికల్పన చేసిన ఒక కాంటెక్స్ట్. మరి స్వతంత్ర సమర ఉద్యమం కోసం కాదన్నావు కదా? దానికోసం రాసింది కాదు, కానీ భవిష్యత్తులో అప్పటికే చాలా రాయబడ్డాయి, కానీ సంహౌ అది పికప్ చేసుకోబడ్డది, దాంట్లో ఒక బలం ఉంది. అంటే ఆ సందర్భంలో ఆయనకి ఇదంతా అర్థమయ్యి ఆ భావనలో రాశారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పాట రాస్తాను, కానీ 200 ఏళ్ల తర్వాత ఏదైనా ఒక సందర్భంలో నా పాట ఎంచుకోవచ్చు అప్పుడున్న గవర్నమెంట్. అలా ఎంచుకోబడింది. అట్లా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎందరో పాటలు రాశారు, కానీ కొన్ని పాటలు ఉద్యమంలో భాగమయ్యాయి, అవి జనం నుంచి బయటకు వస్తాయి. అంటే బంకించంద్ర చట్టోపాధ్యాయులు గారు ఉద్యమం కోసం ఈ పాటను ఉపయోగించాలనే ఉద్దేశంతో రాయలేదు, ఒక సందర్భానుసారంగా వచ్చేసింది. అదే సమయంలో స్వతంత్ర సమరంలో కూడా ఆ పాట. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, నేను రమణ మహర్షి గురించి ఒకటి రాశాను, రాసిన సందర్భం నీకు తెలుసు, అవును, నా బిడ్డకి తెలుసు, చరణ్కి తెలుసు. అయితే ఒక 200 సంవత్సరాల తర్వాత ఈ పాట చాలా ఫేమస్ అయిపోయి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళే అందరూ పాడుకుంటున్నారు అనుకో, అది నాకు తెలియదు, అసలు రాయలేదు. అయినప్పటికీ అందులో దాని భావం ఉంది, ఆ భావార్థం పుష్కలంగా ఉంది. వందే మాతరంలో ఏముంది అనేది మనం తర్వాత చర్చిద్దాం. ఇంకా సో నవలలో ఏముందో చెప్పేసావు కదా, కాంటెక్స్ట్ అది. అంటే సన్యాసులు ఒక తిరుగుబాటు ఉద్యమం చేశారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా. అందులో ఏముంది, దేశాన్ని మనం మాతృభూమిగా భావించాలన్న భావజాలాన్ని బలంగా చెప్పారన్నమాట. ఇది వందే మాతరం మొదటిసారి ఎవరు పాడారు, ఎక్కడ పాడారు, ఎందుకు పాడారు? వందే మాతరం బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసిన, దాన్ని పాడింది అంటే దాని సంగీతం సమకూర్చింది మాత్రం ఆయన కాదు. 1896లో ఒకానొక సభలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారు దాన్ని, కాంగ్రెస్ సమావేశం 1896 అంటే వందే మాతరం రాసిన దాదాపు 26 సంవత్సరాల తర్వాత. అంటే 26 సంవత్సరాలు ఎంత పెద్ద కాలం. దాన్ని పికప్ చేసి ఆయన ఎవరి పర్మిషన్ తీసుకోలే. ఇప్పుడు సభలో మనం అమ్మ పాట పాడటం నువ్వు పాడతావు కదా, అది అందరికి నచ్చింది. సో బంకించంద్ర చట్టోపాధ్యాయులు గారే పాడారు కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని ఆలపించారు. అప్పుడు ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నారు స్వాతంత్ర సంగ్రామంలో. సో అప్పుడున్న అంటే అప్పటికి ఇంకా మహాత్మా గాంధీ రాలేదు, చూసారా, ఒక సభలో పాడారు కాంగ్రెస్ సమావేశంలో 1896. మహాత్మా గాంధీ వచ్చింది 1910 తర్వాత, 1910 సంవత్సరం తర్వాత మెల్లగా మహాత్మా గాంధీ ప్రభావం స్టార్ట్ అయింది. ఆ 1910 తర్వాతనే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, మితవాదులు, అతివాదులు అనే కాంటెక్స్ట్ అంతా వచ్చింది. అతను లాల్ బాల్ పాల్ ఇట్లాంటి వాళ్ళు, సరిహద్దు గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళంతా చర్చలోకి వచ్చారు. సో మొట్టమొదట పాడింది మాత్రం 1896లో. ఇది దాని వివరణ. ఆయన ఊరికి ఆలాపన చేశారు. ఎట్లా పాడారు, బెంగాల్లో మనం పాడుతున్నంత అందంగా అట్లా ఉండదు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, ఇట్లా పాడుకున్నారు. కోటి కోటి కంట గలగల నినాద కరలే కోటి, ఇట్లా పాడుకున్నారు. దాని తర్వాత సంగీతం సమకూర్చారు. మనకు తర్వాత సినిమా వచ్చింది ఆనందమట్టని, ఎప్పుడన్నా యూట్యూబ్లో ఉంది, అదృష్టవశాత్తు చూడండి. ఏ సినిమాలో? ఆనందమట్ట, సినిమా పేరే ఆనందమట్ట. ఆ నావెల్ని సినిమాగా తీశారు. అందులో వందే మాత్రాన్ని మొట్టమొదటిసారి సంగీత వాయిద్యాలతో సహా సమకూర్చి ప్రజెంట్ చేశారనమాట. ఇప్పుడు ఆ ఆనందమఠము అనే నావెల్ని నువ్వు చదివావు కన్నయ్య? దాని కాంటెక్స్ట్ చదివా, అది బెంగాలీ నావెల్, తెలుగులో ఎవరు అనువదించలేదు. దానికి సంబంధించిన కొంత వివరణ మనకి ఇంటర్నెట్లో ఉంది. రీసెంట్ టైమ్స్లో వందే మాతరం గురించి పార్లమెంట్లో డిబేట్ అట్లా జరిగినప్పుడు ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో. ఎందుకు ఆ చర్చ జరిగిందంటే మళ్ళీ దానికి ఒక బలమైన కారణం ఉంది. వందే మాతరం అనేది రాసి ఇప్పుడు 150 సంవత్సరాలు అయింది. అందుకని 150 సంవత్సరాల సందర్భంగా మన భారత ప్రభుత్వం కూడా వందే మాతరం అందరూ పాడుకోవాలి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ఇప్పుడు జిన్నా అనే వ్యక్తి ఎందుకు వ్యతిరేకించారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే మన మొత్తం చర్చకి కేంద్ర బిందువు ఎవరయ్యా అంటే ఒకరు బంకించంద్ర చట్టోపాధ్యాయ, అంటే వందే మాతరాన్ని రాసిన వ్యక్తి. దాన్ని కంపోజ్ చేసి కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో పాడిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక ముఖ్య భూమిక. హీ ఇంట్రడ్యూస్డ్ వందే మాతరం టు నేషన్. ఆ తర్వాత చాలా ఏళ్ళకి అది పికప్ చేయబడ్డది, దేశంలో అందరూ పాడుకోవడం మొదలుపెట్టారు. మరి మహమ్మద్ అలీ జిన్నా ఎందుకు వ్యతిరేకించాడంటే అప్పటి నుంచి కాంగ్రెస్ సమావేశాల్లో ఈ పాట పాడుతూ వస్తున్నారు. ఎక్కడ సమావేశం జరిగినా ఆ పాట పాడుతూ వస్తున్నారు.
ఈ 1930 ప్రాంతంలో మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడు, తనకు పర్సనల్ ఎజెండా ఉంది. ముస్లిం లీగ్ అంటే ఇస్లాం మత విశ్వాసాలు సంబంధించిన విఘాతం కలుగుతుంది ఈ పాటలో అన్నాడు. పాడుతుంటే బయటికి వెళ్ళిపోయాడు ఆయన. మొట్టమొదటిసారి ఆశ్చర్యపోయారు. అంటే అంతకంటే ముందు ఆయన విన్నారా ఇది? అందరూ పాడారు. మొట్టమొదట జిన్నా కూడా పాడారు. సమావేశాలు ముస్లిమ్స్ అంతా బ్రహ్మాండంగా పాడుకున్నారు. జిన్నా మొదటిసారి విన్నారా? కొంతకాలం ఇది లేదు, జిన్నా కూడా పాడుకున్నారు. కొంతకాలం పాడుకున్నారు. పురుగు తొలిచింది. ఓకే. లేదు, నేను ఏదన్నా దాంట్లో మంట వేయాలనుకో, ఏదో ఒక నినాదం తీసుకురావాలి. ఉదాహరణ, నేను కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంది, ఏదో కారణం కావాలి. అత్త నన్ను సరిగా చూసుకోవాలి, ఏదో అనాలి. తన బిడ్డను ఎక్కువ చూసుకుంటే నన్ను చూసుకోదు ఈ కారణం చేత, ఏదో నెపము కావాలి, ఎక్కడో చోట కారణం కావాలి. అట్లా మహమ్మద్ అలీ జిన్నా పాడారు, మహమ్మద్ అలీ జిన్నా కూడా పాడారు, ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత ఇది మాకు వ్యతిరేకం అనేది అందరూ పాడారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవ్రీబడి. భారతదేశంలో అందరూ పాడుకున్నారు. అసలు ఒకటి చెప్తే తప్ప తెలియదు కదా, అది చెప్పిన తర్వాత ముస్లిమ్స్ అందరూ అవును 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 కరెక్టే అని కూడా మొదలు పెట్టారు. సో మహమ్మద్ అలీ జిన్నా ఎందుకు వ్యతిరేకించాడు? మహమ్మద్ అలీ జిన్నా ఏం చెప్పారు అసలు? వ్యతిరేకించడానికి కారణం చెప్పాడు ఆయన. ఏంటది? ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అంటే అకార్డింగ్ టు ద హోలీ ఖురాన్, దాంట్లో ఏముంటది, షిర్క్ అనే పదం ఉంది. ఏందది? షిర్క్. అకార్డింగ్ టు ప్రాఫెట్ మహమ్మద్, షిర్క్ అంటే అతిపెద్ద నేరం కింద లెక్క. అతిపెద్ద నేరం ఇస్లాంలో ఏదైందంటే షిర్క్ అన్నమాట. దాన్ని గునా ఏ అజీజ్ అని పిలుస్తారు. షిర్క్ అంటే ఏమిటి? వాళ్ళు దేవతా ఆరాధన చేయరు, అల్లాని తప్ప వేరే దాన్ని ఆరాధించకూడదు. అల్లానే దైవము, వేరేది కాదు. ఒకవేళ అల్లాని కాకుండా వేరే వినాయకుడి పండాలకి వెళ్ళి బోలో గణపతి బప్ప మహారాజ్కి జై అంటే షిర్క్ అవుతుంది. అది షిర్క్ అనేది అతిపెద్ద నేరం కాబట్టి, శిక్ష కాబట్టి వాళ్ళని జహన్నంలో విసిరేస్తారు. జహన్నం అంటే నరకం. అంటే అది వాళ్ళ గ్రంథం ప్రకారం. అందుకని ఆ మత గ్రంథం ప్రకారం మేము అది పాడకూడదు అంటే, అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు మహమ్మద్ అలీ, మన రవీంద్రనాథ్ ఠాగూరు, లేకపోతే మన సుభాష్ చంద్రబోసు, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ. అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? చర్చ వస్తుంది కదా. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఏం చెప్పాడంటే, అందులో ఉన్న చరణాలు నాకు నచ్చలేదు అన్నాడు. అందులో మా మత విశ్వాసాలు విరుద్ధమైన అంశాలు రాయబడ్డాయి అన్నాడు. మొట్టమొదటిసారి చర్చించారు దాన్ని అధివేశనంలో 1930లో. అందులో ఏముంది, లాస్ట్ చరణం వాళ్ళకి నచ్చలేదు. ఫస్ట్ బేసికల్గా త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి, దుర్గా అనే కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి లక్ష్మీ సరస్వతి వచ్చారు. సో అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పబడ్డది? లక్ష్మి అంటే సంపదకు సంబంధించింది, సరస్వతి అంటే జ్ఞానానికి సంబంధించింది, దుర్గా అంటే శస్త్రానికి సంబంధించింది అనే కాంటెక్స్ట్ లో చెప్పాడు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. కాంటెక్స్ట్ లో ఎవరికి కావాలి? వివాదం కావాలి కానీ. సో దుర్గా అనుంది, మా మతానికి మేము వేరే దేవుళ్ళని మేము ప్రార్థించము, అందుకని మాకు వద్దన్నారు. ఆ తర్వాత సరే అది ఒక్కటి తీసేద్దాం అనుకున్నారు. దానిపైన ఇంకోటి ఉంది, అది కూడా మాకు వద్దన్నారు. ఫైనల్ కట్ చేస్తూ వచ్చి ఇదేంది మూడో చరణం, సప్త కోటి 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 కంట కలకల నినాద కరలే, కోటి కోటి భుజైర్ధుత కరకరవాలి. ఇదంతా అంటే విశ్వరూప దర్శనం కానీ, భారత భూమిని అమ్మ అనుకోవడం కానీ మా మత విశ్వాసాలకు అగెనిస్ట్ అని కుండ బద్దలు కొట్టి, ఇలాగైతే నేను ఉండను, ఐ డివైడ్ అని చెప్పాడు. దాంతో నెహ్రూ కూడా ఆలోచన చేశాడు. దీంట్లో నెహ్రూ కూడా చిన్న పాత్ర ఉంది. అతను తన పుస్తకంలో ఏం రాసుకున్నాడంటే, వందే మాతరం మే ఇరిటేట్ ముస్లిం కమ్యూనిటీ. ఎందుకు? దాంట్లో మత విశ్వాసాలకు సంబంధించిందని జిన్నా చెప్పాడు. మన వాళ్ళు ఏమైనా ఖురాన్ చదివారా, పాడా, ఎవరు చదువుతారు. సో అందుకని వాళ్ళు నమ్మారు. ఇంకోటి, వాళ్ళకున్న పొలిటికల్ ఎజెండాకి జిన్నా ప్రస్తుతం అవసరం, ముస్లిం ఓట్స్ అవసరం. ఇంకా స్వాతంత్రం రాలేదు, కానీ మనమంతా ఒక్కటిగా ఉండాలంటే సరే ఇతను చెప్పింది ఒప్పుకుంటే పాయే. మరి ఎంతవరకు పాడుకోవచ్చు అంటే, పై 2 చరణాల్లో ఎలాంటి ప్రస్తావన లేదు, ఓన్లీ ప్రకృతి గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. ఏముంది? శుభ్రజ్యోష్ణ పులకుతయామిని పుల్ల కుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాత్రం వందే మాత్రం, ఇంతవరకు మాకేం ప్రాబ్లం లేదని చెప్తే అప్పుడు నిర్ణయించారు ఇంతవరకు పాడుకుందాం. సో వందే మాత్రం తల ఉంచి కింద బాడీని కట్ చేశారు. ఇది దాని యొక్క చరిత్ర. అయితే రీసెంట్ టైమ్స్లో మరి అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఉన్నప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఆ తర్వాత కూడా మేము పాడమని చెప్పడం మొదలుపెట్టారు. అచ్చా, ఈ ఉన్న కాస్తాను కూడా ఏది పైన 2 దానికి ఇప్పుడేమో కిందిది కట్ చేశారు. అంటే దుర్గా గురించి, సరస్వతి గురించి చర్చ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు పాడరు అంటే, వందే మాత్రం అనేది మాకు అగెనిస్ట్
అంటే మేము మా తల్లిని మేము పూజించాము. అంటే అప్పుడు చాలామంది ఏం చెప్పారు, సజ్దా అంటే అకార్డింగ్ టు ఇస్లాం సజ్దా అంటే నేను పూర్తిగా ఆరాధించేది అల్లా ఒక్కడిని. కానీ వాళ్ళ దాంట్లోనే ఉంది కదా, అంటే తల్లి పాదాల కింద జన్నత్ ఉందని, అలాంటివి కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు అంటే కొందరు అన్నప్పుడు కరెక్టే, బట్ మేము పూజించము అని వాళ్ళ కాంటెక్స్ట్. అంటే వాళ్ళ తల్లి పాదాలు కూడా వాళ్ళు మొక్కరు. తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెప్పడం వేరు, తల్లికి మొక్కడం వేరు. వీ డోంట్ బో డౌన్ టు ఎనీబడి ఎక్సెప్ట్ అల్లాహ్ అనేది వాళ్ళ దాంట్లో ఉంది. కాబట్టి వాళ్ళు స్టిక్ అనే వాళ్ళు అంటారు మేము జై హింద్ అంటాం, లేకపోతే సారే జహాసే అచ్చా అంటాం, వందే మాత్రం అనేది లేదు. ఇది మెల్లమెల్లగా అండ్ భారత్ మాతాకి జై అని కూడా అన్నారు. మాత అని వస్తే అన్నారు, ఇంక అంతే గుర్తుపెట్టుకో. ఇది దానికి ఉన్న కాంట్రవర్సీ అమ్మ. సో ఇప్పుడు ఎవరెవరు మరి ఆ నిర్ణయం తీసుకున్నారు? దాంట్లో చాలా మంది ఉన్నారు. అంటే మనకు తెలిసిన మహాత్మా గాంధీ ఉన్నారు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కమిటీ కదా, జవహర్లాల్ నెహ్రూ. ఆ కమిటీకి ఏమైనా పేరు ఉందా? ఏం లేదు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, మహమ్మద్ అలీ జిన్నా, ఇట్లాంటి వాళ్ళతో పాటు అప్పుడున్న ఆ లీడర్స్ వాళ్ళంతా ఉన్నారు. సో ఇప్పుడు జాతీయ గీతం, జాతీయ గానం, ఇప్పుడు ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్. మన జాతీయ గీతం వేరు, జాతీయ గానం వేరు. ఇప్పుడు జనగణమన అనేది జాతీయ గీతం, అందరూ పాడుకోవాలి. జాతీయ గానం అన్నది కంపల్సరీ కాదు. గానం అన్నది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ పాడుకోవాలి, జాతీయ గీతం కంపల్సరీ పాడుకోవాలి. అంటే ఇప్పుడు జాతీయ గీతం ఏమొస్తుంది? అదే జనగణమన ఖచ్చితంగా అందరూ పాడాల్సింది. అంటే జాతీయ గీతం ఇంగ్లీష్లో నేషనల్ యాంథమ్ అని పిలిచారు, జాతీయ గానం నేషనల్ సాంగ్ అని పిలిచారు. ఇప్పుడు జెండా వందనం చేసేటప్పుడు జనగణమన జాతీయ గీతం పాడతారు. వాళ్ళు చాలా మంది జెండా వందనం కూడా చేయట్లేదు కాబట్టి దాని మీద మళ్ళీ చర్చ వచ్చింది. అల్టిమేట్గా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ అడ్డం పెట్టుకుంటున్నారు. కాన్స్టిట్యూషన్లో రాసిలేదు కదా జాతీయ గీతం వస్తే, అంటే బాబు అమ్మ వస్తే లేచి నిలబడాలని కాన్స్టిట్యూషన్ ఎందుకు రాసి ఉంటుంది? ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో అంటే అప్పుడు జావేద్ అఖ్తర్ కాన్స్టిట్యూషన్లో నయ్యే హమ్ నై బోల్తే వందే భారత్ మాతకి జై అన్నాడు. అప్పుడు తన అద్భుతమైన చురక వేశాడు. ఎవరు? జావేద్ అఖ్తర్. అతను కూడా ముస్లిమే. జావేద్ అఖ్తర్ అంటే ఒక రైటరు, ఒక రాజ్యసభ ఎంపీ అప్పట్లో. అతను ఏమన్నాడంటే షేర్వాణి వేసుకోవాలని కూడా రాసలేదు, ఎందుకు కాన్స్టిట్యూషన్లో అన్నీ రాసిండవు. ఇదేంది, నీకు అవసరమైతే కాన్స్టిట్యూషన్ వాడుకో, అదే నీకు నచ్చింది మత గ్రంథం అన్న. అందుకని ఎప్పుడు ఈ డివైడ్ అంటే మహమ్మద్ అలీ జిన్నా వేసిన విషబీజం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కొనసాగుతుంది, చెట్టు ఇప్పటికీ కొనసాగుతుంది. ఎవరైతే ముస్లిం ఆక్రాంతాలు ఉన్నారో దే డోంట్ బిలీవ్ దట్. రహమతుల్ ఆలే అని పిలుస్తారు ఔరంగజేబ్ ఎంత క్రూరుడు అంటే నమ్మరు వాళ్ళు. అసలు వాళ్ళది మన భూమి కాదు, వాళ్ళు పుట్టినంత వేరే దేశం. ఆ ఉజ్బెక్ రక్తం ఉంది బాబర్లో. ఉజ్బెకిస్తాన్ ఒక ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన. అట్లా ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి అక్కడ రాజ్యం చేశాడు. షఫీకుర్ రెహమాన్ బర్క్ అని ఒక సమాజ్వాదీ పార్టీ ఎంపీ మేరే ఖూన్ మే ఉజ్బెక్ బాబర్ కా ఖూన్ హే అన్నాడు. మన భారతదేశంలో ఉండి, మన భారతదేశం పార్లమెంటరీన్ అయ్యుండి నా దేశంలో ప్రవహిస్తుంది భారత జాతి రక్తం కాదు, నా దేశంలో ప్రవహిస్తుంది దేహమే, నా దేహంలో ప్రవహిస్తున్నది భారత జాతి రక్తం కాదు, బాబర్ రక్తం అని చెప్పుకున్నాడు. అయినా అతని మీద ఏం కేసే లేదు. డెమోక్రసీ. ఇప్పుడు ఉత్తగా మన మొన్న ధర్మరక్షణ సభ లేదా వేరే సందర్భాల్లో చిన్నగా మన హిందువుల్ని జాగృతం చేసే విషయాలు చెప్తేనే ఇది హేట్రేట్ స్పీచ్ అది ఇది అంటే దీంట్లో అతను హేట్రెడ్ పెంచలే, అతను తన ఒపీనియన్ చెప్పుకున్నాడు. అందుకని మన లాని అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రతిదానికి కేసు అవ్వదు. మరి వాళ్ళ దాంట్లోనే ఉంది కదా, వాళ్ళ మత గ్రంథంలో నువ్వు ఏ భూమి మీద బ్రతుకుతున్నావో ఆ భూమిని నువ్వు కృతజ్ఞుడవై ఉండాలని వాళ్ళ దాంట్లోనే ఉందని వాళ్ళు అంటున్నారు. కానీ చదివిన వాళ్ళు చెప్తున్నారు అట్లా లేదని. అంటే మనం చదువుతలేం కాబట్టి. అందుకని ఇదంతా ప్రోపగండా. నేను ఒక విషయం చెప్తాను, నేను కొంత అధ్యయనం చేసిన కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పను. ఆ టాపిక్ వదిలేద్దాం. మన టాపిక్ వందే మాత్రం. ఉమ్మత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఉమ్మత్ అంటే అకార్డింగ్ టు ఎనీ ముస్లిం దే డోంట్ బిలీవ్ ఇన్ నేషన్. ముస్లిం ఏ దేశంలో ఉన్నా వాళ్ళ బ్రదర్గానే భావిస్తారు, ఇంతే. తర్వాత రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ముస్లిం ద్వారా పరిపాలించేది అంటే దారుల్ సలాం అంటే ముస్లిం ద్వారా పరిపాలించేది. తర్వాత ముస్లిం ద్వారా పరిపాలించినది. లక్ష్యం ఏమిటి? ఎవరైతే ముస్లిం పరిపాలించట్లేదో దాన్ని ముస్లిం పరిపాలకులకు దేశంగా మార్చాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ముల్లాలు మౌలానాలు టీవీ డిబేట్స్లో మాట్లాడారు. ఒక 5-6 ఆయతులు ఉంటాయి, అవే రిపీట్ చేస్తారు. నీ యొక్క మతము నువ్వు పాటించు,
మా మతము మేము పాటిస్తాం. ఇది చెప్పుకోవడం చాలా బాగుంది. మరి ఇవి ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ మాట్లాడరు. అంటే ఇప్పుడు దాంట్లో కోర్లో ఏముందో ముస్లిమేతర ప్రాంతాన్ని, అదే ఇస్లామేతర ప్రాంతాన్ని ఇస్లాంగా మార్చే అంటే ప్రక్రియ వాళ్ళది ఉంది దారుల్ కదా. ఇస్లాం, దారుల్ హరబ్ అని పిలుస్తారు. సో అవి జనరల్ డిస్కషన్స్ లోకి రావు. ఇప్పుడు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎజెండా గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇన్ని గొడవలు ఎందుకు అవుతాయి, ఇన్ని బాంబు దాడులు ఎందుకు అవుతున్నాయి, ఆత్మాహుతి దాడులు ఎందుకు అవుతున్నాయి, టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రపంచ దేశాలను దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, బ్రిటన్లో ఎందుకు ఈ కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్తున్నారు, ఇదంతా జరుగుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ నుంచి ఈ భూమి మీద ప్రశాంతంగా ఉండటం మనుషులకు ఇష్టం లేదు. మన భారతదేశం ఏనాడు పరాయి దేశం మీద దాడి చేయలేదు. మనం ఒక్కసారి కూడా దండెత్తలేదు. వాళ్ళు దాడి చేస్తే ఎదుర్కొన్నారు తప్ప, వస్తే ఎదుర్కోవడం తప్పలేదు. ఒకప్పుడు మన భారతదేశం సనాతన ధర్మం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, దానికి అగ్నిష్గా మాట్లాడుతున్నారు. అందుకని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అట్లా చాలా మంది బయలుదేరారు, వస్తారు. ఇంకా ఇది ఆగదు. ఏ కారవ అభి రుక్తా నహి. ఇప్పుడు అందులో ఏదైతే ఇప్పుడు చెప్పే వాళ్ళ వచ్చే క్రమంలో అందులో నీ పాత్ర ఏముంటది కన్నయ్య? నా పాత్ర చెప్తున్నాను కదా, టాక్ చేస్తున్నా. ఐఎమ్ గివింగ్ అవేర్నెస్. ఓకే. సో ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఎందుకు పాడరు అనేది ఆల్రెడీ చెప్పేసి, తౌహీద్ అని ఒక సిద్ధాంతం ఉంటుంది. తౌహీద్ అంటే వేరే దేశాన్ని దేవతగా ఆరాధించకూడదు అని చెప్తాను. అంటే నెవర్ కన్సిడర్ ఎనీథింగ్ ఏ డైటీ. సో ఇప్పుడు దాంట్లో విగ్రహారాధనకు అగెనిస్ట్ కాబట్టి విగ్రహారాధనకు సంబంధించిన రూపాలని కానీ పేర్లను కానీ మళ్ళీ దీన్ని చర్చిస్తే మళ్ళీ చాంతాడంత భారతం ఉంది, అది కాదు మనం చర్చించవలసింది. సో ఇప్పుడు ఈ వందే మాతరం పాడకపోయినా, భారత్ మాతకి జై అనకపోయినా దేశభక్తి మరి వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుందా? దేశం పెరిగే అవకాశం తెలియదు. వాళ్ళ గుండెల్లో ఏముంది నేనట్టే చెప్తా. వాళ్ళ ప్రవర్తనలో మన ఇంట్లో ఉన్నవాడు కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు అంటాడు, ప్రేమిస్తుడు లేదు నాకేం తెలుసు. అది మన డ్యూటీ కాదు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఈజ్ సంథింగ్ లైఫ్, అకార్డింగ్ టు రిలీజియన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ సమస్య అంతా కాన్స్టిట్యూషన్తో వస్తుంది, రిలీజియన్తో వస్తుంది. ఆ రిలీజియన్లో రాయబడ్డ విషయాల గురించి వస్తుంది. ఇది 1000 సంవత్సరాలు చర్చించిన అయిపోయిన విషయం. ముస్లిమ్స్లోనే మళ్ళీ విడిపోయి నీ తప్పంటే నీ తప్పని. ఇప్పుడు జిహాద్ అని ఒక చిన్న శబ్దం ఉంది, కాఫిర్ అనే చిన్న శబ్దం ఉంది, ఇప్పుడు నిర్వచించలేకపోయారు. ఇప్పుడు నోటికి వచ్చింది ఒక్కొక్క ముల్లో ఒక్కోలా మాట్లాడుతున్నాడు. అంతా ముస్లిం సమాజం అంతా కూర్చొని దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ జిహాద్, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కాఫిర్ అని నిర్వచించారు. ఎందుకు? రావణ కాష్టంలా రగలుతూ ఉండాలి భూమి. మనిషికి ప్రశాంతత ఇష్టం ఉండదు. ఏదో గిన్నెత్తేయాలి, తలుపు దమ్మునేయాలి. ఇదే ప్రపంచంతో జరుగుతుంది. ఏదో మాట అనాలి, ఏదో మాట గెలకాలి, హఠాత్తుగా విగ్రహం మీద పోయి ఏదో దాడి చేయాలి, ఏదో పుస్తకాన్ని తగలబెట్టాలి, ఇంకా అందరికి చీట లేపుకొని పోవాలి. ఎందుకంటే మంచి ఉత్సాహం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు మరి మనలాంటి వాళ్ళం ఏ పాత్ర వహించాలి? ఫస్ట్ ఎరుక సంపాదించు, జ్ఞానం సంపాదించు. ఊరికే దొల్ల మాటలు కాకుండా కొంత నాలెడ్జ్ బేస్ తీసుకొని మాట్లాడు. రెండోది ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడమే మన పని. చట్టాన్ని మన చేతులు అవేర్నెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాల్లో అవేర్నెస్ ఇవ్వాలి, డబ్బు విషయంలో అయినా మతం విషయంలో అయినా. అదే ఇప్పుడు ముస్లింలు ఎందుకు పాడరో చెప్పుకున్నాము. ఓకే. ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన సవరణ గురించి సవరణ ఏమీ లేదు, నేను లాస్ట్ టైం చెప్పింది. ఆ సవరణ రాకముందే నేను ఒకసారి చెప్పాను, ఎలాగో పాడరు కాబట్టి మొత్తం పెట్టుకుందాం. నేను పాడుకుంటాను, సంగీతంగా పాడుకుంటాను, కావ్యంగా పాడుకుంటాను, గీతంగా పాడుకుంటాను, గానం చేసుకుంటాను. రెండోది చాలా మందికి తెలియదు, దేశ రాగంలో ఉంది. దేశ రాగం హిందుస్థానీలో దేశ అని ఒక రాగం, హిందుస్థానీ థాట్ అంటే బారాత్ థాట్లో దేశ రాగం ఒకటి. సరి మ పని సని దబ మగరి వందే మాతరం. బ్యూటిఫుల్ కంపోజిషన్, చాలా మంచి మంచి దేశరాగం. అంటే ఇట్లా గూస్బంప్స్ వచ్చే దేశభక్తి నింపే పాటలన్నీ. ఇప్పుడు మనం దేశభక్తి పాట కట్టాలి, దేశరాగంలో కట్టాలి. అప్పుడే వస్తుంది, ఫీల్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఫీల్ తెప్పించడానికి ఆ సంగీతం. की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, సర్ఫరోష్ की तमन्ना వందే మాతరం. ఎంత బాగుంది అసలు. ఇందులో ఈ లాస్ట్ ఎంత బాగుంది. వయలిన్ అండ్ హార్మోనియం అది ఉంది కదా, ఏమంటారు వాయించేది, హార్మోని అండ్ వయలిన్ లో కూడా ఇది రాగం ట్రై చేశాను నేను. లాస్ట్ ఇయర్ నేను పాడతా, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుండి నువ్వు పాడలేవు, ఇది నేను పాడతా. త్వమ్హి దుర్గా అది వద్దు, అది కొంచెం కష్టం. నేను పాడతా కన్నా, పాడు, నో ప్రాబ్లం. త్వమ్హి అదొద్దు, తప్పు ఉంది అది. కోటి కోటి కంఠ కలకల నినాద కరళి, కోటి కోటి భుజై
ధృతకర కరవాలే. ఇది అంటే ఆ రాగంలో పాడాలి. కోటి కోటి ధృత భుజై ధృతకర ఆగు ధృతకర కరవాలే. ఇది రాగం అన్నమాట. అబలాకే నోమా ఏతో బోలే బహుబలధారిణిం నమామి తారిణిం కాదు ప్లేన్ బహుబలధారిణిం నమామి తారిణిం రిపుదలవారిణిం మాతరం వందే మాతరం. లాస్ట్ పాడతా. త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి వా కమలా కమలదళ విహారిణి. సేమ్ వాణి వాణి విద్యా దాయిని. ఇక్కడ విను, నేను పాడిన తర్వాత పాడు. నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం. ఇదంతా పాడుకోవాలి. ప్రతిదాన్ని మనం క్రిటికల్ గా ఆలోచించి జీవితంలో పీస్ కోల్పోవద్దు. అందరూ అంటే భారతీయులందరూ పాడుకోవాలి. నువ్వు అవునన్నా కాదని నువ్వు భారతీయుడివే. అవును, మనంతా భారతదేశం. ఈ నేలకు ఒక గొప్పదనం ఉంది. అవును. సరే పొలిటీషియన్స్ ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా నన్ను విభజించే వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో ఖాతరు చేయను, నా అవగాహన నాకుంది. సోషల్ మీడియాలో కూడా వందే మాతరం గురించి చాలా డిబేట్స్ చర్చలు కూడా జరిగాయి. సోషల్ మీడియా అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. అంటే సోషల్ మీడియాలో కారు ఉందనుకో, ఎవడు పడితే ఆడు ఎక్కేసుకెళ్తున్నాడు. డ్రైవింగ్ వచ్చేలా చెక్ చేసుకోవట్లే. ఆల్వేస్ రిమెంబర్, నువ్వు పెట్టే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి టాకు చట్టం గమనిస్తూ ఉంటుంది. సో అందుకని ఆలోచించి అధ్యయనం చేసి మాట్లాడు, ఆవేశంతో కాదు. నీ మాటకి అధ్యయనం ఆధారం కావాలి, అవగాహన ఆధారం కావాలి, ప్రేమ ఆధారం కావాలి. ఆవేశము, మూర్ఖత్వము లేకపోతే ద్వేషం ఆధారమైందనుకో, నువ్వు సమాజానికి మేలు చేయట్లేదు, నువ్వు కూడా మళ్ళీ అదే చేస్తున్నావు. అందుకని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతాయి. హఠాత్తుగా ఐ హేట్ వందే మాత్రం, వందే మాత్రం రాసినట్టు చంపేయాలి, ఇట్లా పెట్టకండి మెసేజ్లు. అది సిస్టమ్ చూస్తూ ఉంటుంది. ఒకసారి హఠాత్తుగా వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. నీకు ఎందుకు అరెస్ట్ చేసినా కూడా తెలియదు. నేను పెట్టలేదండి అంటావు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఎప్పుడు ఆ తర్వాత నీ చాట్ చూస్తే నేను పెట్టాను సార్ అంటావు. తర్వాత తీసుకుపోయి నీకు 2 ఉంటాయి కింద, అవి పలగొడతారు. ఆ టైంలో నువ్వు సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వినరు. చట్టం చేతులకు పోతే నీ మాట వినదు. వందే మాత్రం జాతీయ గానం. సార్ మరి ఇప్పుడు వందే మాత్రం పాడేటప్పుడు మేము పాడము అనే ఒక గ్రూప్ ని ఏమైనా చట్టరీత్యా నేర చర్యలు అన్ని ఉన్నాయి, కానీ ఊరికే చేయరు. ఎందుకంటే నేషనల్ అన్రెస్ట్ వస్తుంది. అంటే తిరుగుబాటు వచ్చిందనుకో మళ్ళీ దాన్ని అణచడం చాలా కష్టం. ఒకసారి తిరుగుబాటు కనుక వస్తే అది మతపరమైందన్నా, సామాజిక పరమైందన్నా, లేకపోతే ఉద్యమపరమైందైనా, ఏ పరమైన తిరుగుబాటు వచ్చి దేశం అంతా కదిలిందనుకో ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది, విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది, పంటలు పండవు, మళ్ళా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది దేశం. అందుకని ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ అయినా ఏం ఆలోచిస్తుంది, చాతగాని గవర్నమెంట్ అంటారు. అక్కడ కూర్చుంటే మనం కూడా అట్లాగే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన అడ్వైజర్స్ ఉంటారు, సార్ అట్లా చేయదు సార్, మన చరిత్ర ఇట్లా చెప్తుంది, దానికి ఇట్లా చేస్తే దాని రెమెడీ ఉంటుంది సార్ అంటే, తిట్టనురా హౌలగా అన్నట్టు ఉండాలి. నేను తిట్టను రా నిన్ను, ఏరా అలాగా నేను తిట్టను సరేనా అన్నట్టు ఉండాలి. సో మన లా ఏం చేస్తుంది అట్లా చెప్తుంది అనమాట. అన్నీ చేసుకో, ఫుల్ ఫ్రీడమ్ అమ్మా, నువ్వు ఏమన్నా చేసుకో, యువర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. కానీ అది ముట్టుకో, దిస్ ఈజ్ ఫ్రీడమ్. నువ్వు ఇల్లు నీదే అనుకో, ఏమ్మా హాయిగుండు అని సోఫాలో మాత్రం కూర్చోదు, మా అత్తగారిది. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళకండి. తర్వాత మీ కంచం వేరే ఉంటుంది, అన్ని కంచాలు ముట్టుకోవద్దు, కానీ నీకు ಎಷ್ಟು ఇష్టం ఉంటే అట్లుండు. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, డైరెక్ట్ నువ్వు వాడొద్దంటే కోపం వస్తుంది, హాయిగుండు అర్థమైందా అని చెప్తూ చిన్న చిన్న ఈ 2-3 ప్లీజ్, ఇంకొక 5-6 ఉంది తర్వాత చెప్తాను, ఫస్ట్ అలవాటు అయిన తర్వాత ఇంకో 5 చెప్తాను, అలవాటు అయిన తర్వాత నువ్వు కూడా వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు కూడా అదే చెప్తాను. అట్లా గవర్నమెంట్ ఏం చెప్పింది, పార్లమెంట్లో ప్రస్తావించారు ఈ విషయాన్ని. వందే మాత్రం పాడుకుందాం మొత్తం బాత్కథం అండ్ ఐ లైక్ ఇట్. రెండోది, పాడుకొని వాళ్ళు పాడవలసిన అవసరం లేదు, కానీ గౌరవ సూచనగా లేచి నిలబడాలి. అది నీ కనీస బాధ్యత. సినిమా టికెట్ కోసం లేచి నిలబడతావు, క్యూలో నిలబడతావు,
నీకు నచ్చిన అమ్మాయికి లైన్ వేయడానికి రోడ్డు మీద నిలబడతావు. అరే దేశం కోసం ఎవరు పార్టీ రాస్తారు, మన స్వాతంత్ర సంగ్రామంలో ఒక ముఖ్య భూమిక పోషించింది, కొంచెం కన్సర్న్ వద్దా డాడీ? అవును. అంత సిద్ధాంతంతో నువ్వు అంతే అది పిచ్చెక్కిపోయి ఉన్నావా? కొంచెం పక్కన పెట్టు, బీ లిటిల్ లిబరల్, అవును, బీ లిబర్టేరియన్ అని చెప్పి ఇప్పుడు ఏమి లేని చోట పాడుతున్నారు కదా. ఒక 5 ఏళ్ల తర్వాత కంపల్సరీ పాటలను తీసుకొచ్చారు అనుకో, మళ్ళీ ఖచ్చితంగా డిబేట్ వస్తుంది. టీవీ ఛానల్లో 2 గ్రూపులు ఉంటారు, ఫర్ అండ్ అగెయిన్స్ట్. ఇది ఎప్పుడు ఉంటుంది, కుటుంబంలో 2 గ్రూపులు ఉంటారు. మా అబ్బాయిని ఈ కాన్వెంట్లో ఇద్దాం, ఆ కాన్వెంట్లో ఈ కాన్వెంట్లో ఇద్దాం. భార్య భర్త కూడా కొట్లాడుకుంటున్నారు. ఇద్దరికి వాళ్ళ పుట్టిన పిల్లవాడే అయినా సరే కొట్లాడుకుంటారు. కానీ ఆ కొట్లాటలో లవ్ ఉంటుంది అంతే. డిబేట్ అనేది డెమోక్రసీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే డిబేట్ జరగడం. డిబేట్ ఆగిపోయిందా మోబోక్రసీ అయిపోతుంది, మోనోక్రసీ అయిపోతుంది. ఇప్పుడు వేరే దేశాల్లో పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, దెర్ ఇస్ నో డిబేట్, దెర్ ఇస్ ఓన్లీ డిక్టాట్. రేపటి నుంచి పాడాలంటే పాడాలి, పాడవ చంపేస్తారు. ఇక్కడ ఏంది, పాడదనేవాడు ఉంటాడు. నేను పాడతా కానీ నేను ఎక్కువసేపు నిలబడను అంటాడు. అందరికీ వెల్కమ్ చెప్తారు. మెల్లగా డిబేట్ చేసి అవును కదా కరెక్టే కదా అనేలా చేస్తారు. చేసి మెల్లగా అందరినీ కలుపుకొని తీసుకెళ్తారు. సో భారతదేశం లాంటి దేశం మరొక దేశం లేదు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ 2, అక్కడ ఒక మతము, తర్వాత 2 పార్టీలు. చైనాలో ఒకటి మతం లేదు, ఒకటే పార్టీ, ఒకటే పార్టీ. జీవితకాలానికి షీ జిన్పింగే ప్రెసిడెంట్. ఇంకా దాంట్లో ఎలక్షన్స్ ఏమి ఉండవు. బాగుంది కాదు, అక్కడ ఉన్న వాళ్ళని అడుగు బాగుందా లేదా, అస్సలు బాగోదు. ఇంకొకటి బట్ చెప్తా విను, చైనా చేస్తుంది ఏంటంటే దేశ వ్యతిరేకమైన శక్తిని దేన్నైనా మొత్తం తీసిపారేస్తుంది. అది వాళ్ళు మన భారతదేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలను ఒకటైతే చైనా ఒక సపరేట్ భూభాగం. వాళ్ళు ఫస్ట్ నుంచి క్లియర్గా ఉన్నారు, ఇప్పటి నుంచి కాదు. అంటే ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా మేము బతుకుతాం, వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఓకే, వాళ్ళు సస్టైనబుల్ గా బ్రతుకుతున్నారు. అయ్యో వాళ్ళు కంప్లీట్ వర్క్ ఓరియంటెడ్ దుర్మార్గులు, అసలు పని రాక్షసులు. వాళ్ళకి గవర్నమెంట్ అక్కడ మతం లేదు తెలుసా. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మతమే లేదు. మతం లేకపోతే మతపరమైన గొడవలు ఉంటాయా? మరి అక్కడ కూడా ఇస్లాము ఇది. అక్కడ నువ్వు పోతే ఆశ్చర్యపోతావు అసలు. ఇప్పుడున్న ఇస్లాం మత పెద్దలంతా భారతదేశంలో దాడులు జరుగుతున్నాయి, వందే మాత్రం పాడమని చెప్పి మా యొక్క వాక్ స్వాతంత్రానికి, భావ స్వాతంత్రానికి మీరు అంటున్నారు. ఒక్కసారి చైనా గురించి మాట్లాడమను, చైనాకి అసలు ఉయిగుర్ ముస్లిమ్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఏంటది ఉయిగుర్ ముస్లిమ్స్? అదొక జాతి. అంటే మొత్తం 72 ఫిర్కాస్ ఉన్నాయి ఇస్లాంలో. అందులో అహ్మదియాసు, బరేల్వీస్, దేవబంది. ఫిర్కా అంటే జాతులు, జాతులు. దేవబంది, ఆ తర్వాత ఖురేషి, ఇట్లా చాలా మంది ఉన్నారు. అందులో ఉయిగుర్ ముస్లిమ్స్ కూడా ఒక జాతి. ఉయిగుర్ ముస్లిమ్స్. అక్కడ మతం అనేది కూర్చోబెట్టి మాట్లాడారు అంతే. డిస్కషన్లు, డెమోక్రసీలుగా, అది ఓన్లీ ఏమంటారు, డిక్టాట్ అంటారు దాన్ని. డిక్టాట్. డెమోక్రసీ అంటే మనం సినిమాకి వెళ్దాం, నీకు ఏ సినిమా ఇష్టం చెప్పు అంటే ఈ సినిమాకి వెళ్దాం, అట్లా వద్దురా బంగారు ఈ సినిమాకి వెళ్దాం, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నువ్వు చెప్పిన సినిమాకి వెళ్దాంలే. ఏమ్మా ఇది మన డెమోక్రసీ. లేదు నువ్వు ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పింది ఫస్ట్ ఒప్పుకో, ఆ తర్వాత అంటే సరే ఈసారి నువ్వు చెప్పింది అని ఇట్లా. అదే ఎవరో వచ్చా ఎప్పుడు ఆమె చెప్పింది నెగ్గాల, అరే అట్లా చిన్న. ఇది డెమోక్రసీ. అక్కడ ఎట్లా తెలుసా, షీ జిన్పింగ్ వచ్చాడు సాయంత్రం, అసలు ప్రెసిడెంట్ సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం రావాలి అంటే, ఇప్పుడు అందులో ఒకరు అన్నారు నేను రాను అన్నారు. అర్థమైందా? అదేంటి మరి నియంత పాలన? 100% నియంత పాలన. అందులో డౌటా? మరి పాపం దారుణం కదా అట్లయితే. నీకు ఒక విషయం తెలుసా, మీకు ఒక రహస్యం చెప్తా, మీకు ఒక రహస్యం చెప్తా. అంటే సైకాలజీ ప్రకారం నువ్వు ఏది పడుతుంది అడక్కు. సైకాలజీ ప్రకారం ఆప్షన్స్ ఉన్నప్పుడు మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఆప్షన్స్ లేకపోతే మైండ్ ప్రశాంతం సెట్ అయిపోద్ది, సెట్ అయి ఉంటుంది. వారం రోజులు ఓన్లీ ఇడ్లీనే ఫిక్స్ అయిపోతుంది అని నువ్వు చెప్తే ఫస్ట్ ఏడుస్తారు, తర్వాత 4వ రోజు ఇడ్లీ ఏది ఇంకా కాలేదని అడుగుతారు. ఇక్కడ వేరేది లేదని తెలిసిన తర్వాత మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు తెలుసా, వాడికి 2 ఏళ్ళు అర్థమైపోయింది స్కూల్ పోకపోతే కొడతారు, అందుకే స్కూల్లోనే ఎంజాయ్ చేద్దాం అని తెలుసుకొని వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. నిర్బంధ విద్యలోకి వెళ్తాడు వాడు, బ్యాగ్ వేసుకొని, షూ వేసుకొని, టై వేసుకొని. అట్లా ఎక్కడెక్కడైతే నార్త్ కొరియా కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, ఈ ల్యాండ్స్ లోపల నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఎవడైతే ఉన్నాడో నార్త్ కొరియన్ ప్రెసిడెంట్, మనం ఇది చెప్పి ముగిద్దాం. హెయిర్ కట్ కూడా గవర్నమెంట్ నీకు ఇస్తుంది, ఏం చేయించుకోవాలి. హెయిర్ కట్ తల. నువ్వు అమ్మాయి అనుకో 3 ఉంటాయి డిజైన్లు, అవే చేయించుకోవాలి. కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ కట్ ఎవరైతే ఉంటారో అది ఎవరైనా చేయించుకుంటే శిరచ్ఛేదమే.
ఓ కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ కట్ కిమ్ జాంగ్ ఉందే, అది ఎవరు కాపీ కొట్టడానికి వీల్లేదు. అంటే ఆయన ప్రెసిడెంట్ అంటే అక్కడ నువ్వు కిరీటం రైల్వే లేని రాజులే, అయ్యో డౌట్ అయ్యా. నియంత రాజరికం కూడా కాదు, నియంత అసలు. అట్లా కాదు కన్నమ్మ, వాళ్ళు రైల్వే స్టేషన్కి పోయినా, రోడ్డు మీద ఉన్న పార్క్లో అయినా ఓన్లీ కిమ్ జాంగ్ విగ్రహం ఉంటుంది, ఓ వేరేది ఉండదు అసలు. అంటే అంటే ప్రెసిడెంట్ వేరేది కనబడనీయకుండా. ప్రెసిడెంట్ మారితే మళ్ళీ ఆయన కొత్త ప్రెసిడెంట్ అంటే నార్త్ కొరియా అంటే బ్రహ్మకుమారి సిద్ధాంతం అక్కడి నుంచే వచ్చింది. అంటే యాద్ కరో, ఓయి బాత్ కరో, వేరేది మాట్లాడకు, వేరేది తలుచుకోకు, బయటికి పోకు, చూడకు, ఇట్లనే ఉండు, ఇట్లే జావు, ఇదే అల్టిమేట్ ఫైనల్. ఆహా ఓహో అర్థమైందా, అద్భుతం, స్వర్గం ఉందా, ఉంది. ఇప్పుడు అక్కడ కిమ్ జాంగ్ ఉన్ ఎవరు, నువ్వు ఆ పేరు చెప్తే ఏడ్చేస్తారు. కిమ్ జాంగ్ ఉన్ కనిపిస్తే ఏడ్చేస్తారు. అది దేవుడు అనమాట. చిన్నప్పటి నుంచి ఎన్ని కథలు చెప్తారంటే వాళ్ళ గురించి. కిమ్ జాంగ్ ఉన్ అంటే ఎంత గొప్పవాడు అనే స్టార్ట్ అవుతుంది, ప్రతి ఇంట్లో చెప్పుకోవాల్సిందే. అక్కడ న్యూస్ యాంకర్ ఎప్పుడన్నా వీడియో పెడతా, ఒకసారి చూడండి, పిచ్చెక్కుతుంది మీకు. ఏడ్చుకుంటూ చదువుతారు న్యూస్, ఏడ్చుకుంటూ ఇట్లా కిమ్ జాంగ్ ఉన్ మన భారతదేశం వచ్చాడు, ఒక స్పీచ్ ఇచ్చాడు వాళ్ళ గురించి, కిమ్ జాంగ్ ఉన్ ఎంత గ్రేట్ చేస్తారు. నేను జోక్ చేయట్లే, నిజంగా ఇవన్నీ తెలియదు కదా నాకు. అరే డెమోక్రసీ అంటే ఇదని మీకు చెప్తున్నా నేను. ఆధ్యాత్మికతకి వందే మాతరంకి సంబంధం ఉందా? ఈయన ఎందుకు? ఆధ్యాత్మికతకు సంబంధం లేదు, దేశభక్తి వేరు. ఆధ్యాత్మికత ప్రపంచం, దేశభక్తితోనే రీసా గారికి ఏం సంబంధం? ఓన్లీ ఆధ్యాత్మికత గురించి చెప్పాలి కదా రీసా గారు అంటే అని ఒకటి. ఒక నిమిషం, ఇప్పుడు ఇల్లు ఉంది, నాకు ఇంటి భక్తి లేదా? ఉంది. దట్స్ ఆల్. మాతృభక్తి ఉంది. నేను దేశంలో ఉన్నా కాబట్టి దేశభక్తి ఉంది. అవును. నేను విశ్వంలో ఉన్నా కాబట్టి విశ్వభక్తి ఉంది. సో మొదట నేను ఇంతవరకు ఎవరు ఈయన స్టేట్మెంట్ ఇచ్చున్నాను చెప్పేవి మాక్సిమం ఏంటంటే ఆధ్యాత్మికతతో మనసు ప్రశాంతత, లేదా నిష్కామ కర్మ, లేదంటే సమదృష్టి, ఇవన్నీ రమణ మహర్షి తత్వం అని ఏదైనా. ఆధ్యాత్మికత వైపు కాకుండా ఇప్పుడు వందే మాతరం అని, మళ్ళీ సనాతన హిందూ ధర్మం అని, అంటే ఇది ఆధ్యాత్మికతకు సంబంధం లేకుండా డైవర్ట్ అవుతున్నట్టు కొందరు నీ ఛానల్ చూసే వాళ్ళకి అలాంటి ప్రశ్నలు వస్తా ఉంటాయి. అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ నేను నా అండర్స్టాండింగ్ ఏమిటంటే, నేను ప్రకృతి పరంగా ఈ ఉన్నదే భారతదేశము, ప్రాపంచికంగా చాలా దేశాలు ఉన్నాయి, అందులో భారతదేశం ఒకటి ఉంది. నేను అవునన్నా కాదని నేను భారతీయుడిని. రెండోది, నేను అనుకోకుండా ఈ నేల మీద పుట్టినా అది నేను జన్మలు చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. నేను భవిష్యత్తులో సనాతన ధర్మము, భారతీయత గురించి బుక్ కూడా రాస్తాను. అంటే ఊరికే మాట్లాడను. రెండోది, విమర్శిస్తారు, విమర్శించే హక్కు ఉంది కదా, విమర్శించని. నేను దాన్ని వెల్కమ్ చెప్తా. అట్లా నేను చెప్పింది అందరికి నచ్చాలని లేదు, కానీ నాకు చెప్పే రైట్ ఉంది. రెండోది, నేను పూర్తి ఆచరిస్తూ చెప్తున్నాను. కాబట్టి ఆధ్యాత్మికత అన్నది విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి, మానవుడికి సంబంధించింది. దేశభక్తి అన్నది ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు భారతదేశాన్ని లైక్ చేసినట్టు జర్మనీలో ఉన్నవాడు జర్మనీని లైక్ చేస్తాడు. ఇద్దరి యొక్క మూలతత్వం దేశభక్తే, కానీ వేరే దేశాన్ని వాడు లైక్ చేయడు. దేశభక్తి అంటే వేరే దేశాన్ని అసహించుకోవడమో ద్వేషించడమో కాదు, నీ దేశాన్ని, దాని బౌండరీస్ని, దాని సౌభ్రాతృత్వాన్ని, దాని వనరులని, దాంట్లో ఉన్న మనుషుల్ని నువ్వు గౌరవంగా చూడటం. ఒకవేళ దానికి అగెనెస్ట్గా ఎవరైనా ఉంటే చర్చించటం. ఇంకా అగెనెస్ట్గా ఎవరైనా వెళుతున్నా అంటే మనకు ఒక లా ఉంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇవ్వడం, వాళ్ళకు ఒక దారి చూపడం, ఇది మనం చేయవలసింది. సో మన దేశంలో ఉన్న వాళ్ళ హక్కులు కానీ, ఏ రకమైన కమిటీ వాళ్ళ హక్కులు కానీ, అంటే వీటన్నిటి గురించి మాట్లాడినా, ధర్మం గురించి, గుళ్ళ గురించి, మన హిందూ టెంపుల్స్ గురించి మాట్లాడితే ఇది ఆధ్యాత్మికతలో భాగమే తప్ప ఎగెనిస్ట్ కాదు కదా. అసలు ఆధ్యాత్మికత అన్నది దేనికి శ్వాసించడం లాంటిది. దేశము, దానికి సంబంధించిన పరిమితులు, దానికి సంబంధించిన చర్చలు వేరు, కానీ ఆధ్యాత్మికతలో దేశభక్తి మిళితమయ్యే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఆధ్యాత్మిక రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఏ తల్లి కన్నబిడ్డనో తన బిడ్డ అనుకొని పెంచుకున్నాడు. ఎవరిని? వివేకానందుడు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంది? ఎక్కడ మంచి ఉన్నా చూడడం. ఇప్పుడు ఉదాహరణకి ఆధ్యాత్మికంగా ఉన్నవాడు, దేశంలో ఉన్నవాడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఎక్కడ మొక్క చచ్చిపోయినా నీళ్లు పోయడం, దేశభక్తి అంటే నీ దేశంలో ఉన్న మొక్కకు నీళ్లు పోసుకోవడం. సో నా దృష్టిలో రెండు ఇంపార్టెంటే. సో ఒక ఆధ్యాత్మికవేత్త అవ్వు కాకపో, ఆధ్యాత్మికత వ్యక్తిగత అవగాహన కోసం ఏర్పడ్డది. దేశం అనేది సమాజము, ఒక సంఘం కోసం ఉన్నది. అందుకని రెండింటిని కలపకూడదు. కలపాల్సి వస్తే దాన్ని ఎరుకతో కలపాలి. వందే మాతరం, వందే మాతరం మీరు కూడా పాడుకోండి, చాలా మంచి రాష్ట్రగానం, దేశగానం. అది పాడుకోవాలి చక్కగా, కుటుంబ సభ్యులందరూ కలిసి పాడుకోండి. దానికి మతానికి ఏ సంబంధం లేదు. దాని మూలార్థంలోకి వెళితే ఏ సంబంధం లేదు. సూపర్ఫిషియల్ చూస్తే ప్రతి దాంట్లో సంబంధం. ఇది ఎలా ఉందంటే, ఒక ఫ్లవర్ని చూసి మా పార్టీ రంగు ఇది అన్నాడు ఒకడు. ఫ్లవర్కి సంబంధం లేదు బాస్. అంటే డోంట్ బీ టూ స్టూపిడ్, ఓకేనా?
సరే మరి ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న దేశభక్తికి నమస్కారం చేస్తున్నా. అందరికి ఈ వందే series ఇట్లా మాత్రం. కొనసాగించు, మనం మాట్లాడుకుందాం. వందే మాత్రం, వందే గోమాత్రం. నెక్స్ట్ మళ్ళీ రీసా మైథిలి టాక్స్లో, మైథిలి రీసా టాక్స్లో మళ్ళీ కలుసుకుందాం. వందే మాత్రం, వందే మాత్రం కన్యా.